ఉంటే నన్ను లోపల దాకా తీసుకొచ్చారు కదా రే. కూలి పని చేసుకుని బతికేవాడిరా. అదేదో సాగు చేస్తారు కదా, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని జడగొట్టిందని ఆ విధంగా తయారైంది నా పరిస్థితి. అంతా నీ వల్ల జరిగింది. మహానుభావులు రా మీరంతా. మాటలు మర్యాదగా రానివ్వు. నీ మాట వచ్చాను కదా, నాకు ఇది కావాలి ఇంకా కావాలి. సింగన్న గారు, నాకు రేపు ఎగ్జామ్ ఉందండి, ప్లీజ్ బస్ తెప్పించండి. హలో సింగన్న గారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మీ వాళ్ళకు ఫోన్ చేసి ఇంకో బండి పంపించమని చెప్పు, మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. మీరంతా ప్రశాంతంగా వెళ్తారు. ఆ తర్వాత నా పరిస్థితి, బస్సు పరిస్థితి మా ఓనర్కి తెలిస్తే ఓకదంపుడే. సింగా, ఎందుకు ఇలా అనవసరంగా మాట్లాడుతున్నావు? నేనున్నాను కదా, మీ ఓనర్ గారితోనే కదా. ఆయన్ని నేను చూసుకుంటాను. ముందు నువ్వు వెళ్ళి ఫోన్ చేయి. నువ్వు చూసుకుంటావు, నన్నెవరు చూసుకుంటారు? నువ్వు చెప్తున్నావు కాబట్టి మాట్లాడతాను. ఫోన్ ఇవ్వు. ఎవరో ఒకరు ఫోన్ ఇవ్వండి. హలో, తీసుకోండి సార్, మీ ఓనర్తో మాట్లాడండి. ఫోన్ అన్నగా మాట్లాడయ్యా. ఫోన్ అంటే ఇదేరా, ఇందులో నెట్వర్క్ లేదు, ఛార్జింగ్ లేదు. నా ఫోన్తోనే ఫోన్ చేస్తాను. అన్నా నేను సింగండి. అన్నా వినపడుతుందా? ఒరే నువ్వంట్రా రే. అన్నకు ఫోన్ రా, అర్జెంటుగా మాట్లాడాలా. సరిగ్గా వినపట్లా. అన్నకు త్వరగా ఫోన్. మనం ఏదైనా బస్ పట్టుకుని వెళ్ళిపోదాం. నేను రేపు ఉదయం కోర్టులో ఉండాలి. ఒకవేళ మనకి బస్ దొరకపోతే అపశకనంగా మాట్లాడుకునేట నాకు నా కూతురు కావాలి. బస్సు రావడానికి ఇంకో గంట పడుతుంది. అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి. నేనోసారి ఈ ఇల్లు మొత్తాన్ని ఓ లుక్కే చూస్తాను.